వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తీసుకున్న కంటెంట్ ఆనియన్ రింగ్ ఆమ్లెట్. అది ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆనియన్స్, టమాటో, కొత్తిమీర చిన్న సైజులో తరుముకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ మరియు స్పైసీకి తగ్గ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే మీ క్వాంటిటీని బట్టి ఎగ్స్లు పెంచుకోవచ్చు. దీంట్లో 2 ఎగ్స్ ఓన్లీ ఎల్లోనే తీసుకోండి. గుజ్జు మందం ఉంటే షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ తరుముకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఒక బౌల్లో తీసుకొని అన్ని మిక్స్ మనం ఏమైతే కట్ చేసుకున్నామో కొత్తిమీరతో సహా ఆ ఎగ్స్ని కలిపేసేయండి. ఇప్పుడు మనకు తగినంతగా ఉప్పు, పసుపు, కారం, కార్న్ పౌడర్, ఆయిల్, ధనియాల పొడి, అల్లం అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్లో మందంగా ఉన్న పెద్ద లేయర్లను కట్ చేసుకొని నూనె రాసిన పేనం పైన కావలసిన డిజైన్లో అమర్చుకోండి. మనం మిక్స్ చేసుకున్న ఆమ్లెట్ని ఆనియన్ షేప్లలో 1 by 1 పెట్టేసేయండి. ఒక 2 నిమిషాలు టైం తీసుకొని 1 by 1 జాగ్రత్తగా తిప్పేసేయండి, షేప్ డ్యామేజ్ కాకుండా. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు వేడివేడిగా ఆనియన్ రింగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయినది. చూడడానికి ఎలా ఉందో తిన్నా అంతే బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడైతే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు చేసుకోండి త్వరగా.